ఇది మాది ఎల్లంబాయి గ్రామ పంచాయతీ చౌటుపల్లి మండలం యాదాద్రి డిస్టిక్. నా పేరు కనకల కృష్ణ, గ్రామ శాఖ అధ్యక్షుడు. సార్, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ప్రవేశపెట్టింది సార్. 6 గ్యారంటీలు ప్రజలకు అందుతున్నాయా సార్? 6 గ్యారంటీలు అందుతలేవు, ఏది కూడా అందుతలేదు. బస్సు అనేది ఒకటే అందుతున్నది. ఆ బస్సులో కూడా మేలు జరిగింది అయితే ఏం లేదు జనానికి. ఇప్పుడు ఎవరో అనామతుగా పోయేటోళ్ళు, మామూలుగా అటు ఇటు తిరిగేటోళ్ళకే అక్కడ వస్తుంది తప్ప అసలు కష్టం చేసుకునే వాళ్ళకు కరెక్ట్గా ఎవరం రికం చేసుకుంటే వాళ్ళకు మాత్రం అందుబాటు ఏం కాదు. అది ఆ బస్సు అనేది కూడా కరెక్ట్ కాదు. ఈ 6 గ్యారంటీలు కూడా దేనికి జనానికి అక్కడ వచ్చేది అయితే ఏ లేవు, ఇవ్వలేదు ఆయన ఇప్పటి వరకు కూడా. సార్, ఇప్పుడు 6 గ్యారంటీల్లో ఒకటైనటువంటి ఉచిత బస్సు అమలైంది అంటున్నారు. అదేవిధంగా రైతు రుణమాఫీ అయింది అంటున్నారు సార్. దాంతోపాటు 200 యూనిట్ల కరెంటు బిల్లులు కూడా మాఫీ అయినాయి అని అంటున్నారు సార్. మరి ఇది ఎంతవరకు వాస్తవం సార్? ఈ కరెంటు మాఫీ అనేది కొందరికే అవుతున్నాయి, అందరికి కూడా ఏం లేదు. ఇప్పటి వరకు కూడా మాఫీ అనేది అందరికీ జరగడం లేదు. ఇప్పుడు ఈ బస్సు అనేది కూడా ఒక 40-50% కరెక్ట్, కానీ అందరికి అనుకూలమైనది అయితే కాదు. ఇది అక్కర్లేని ముచ్చట. ప్రభుత్వం 6 గ్యారంటీలు ఇవన్నీ పెట్టుకొని ప్రభుత్వం ముందుకొచ్చి ఒక ముఖ్యమంత్రి పాలన చేయాలనే ఆలోచన, కానీ ఇప్పటికీ కూడా 10 సంవత్సరాలు చేసిన కేసీఆర్ ఈయన 1 సంవత్సరం లోపే 10 సంవత్సరాల కంటే ఎక్కువ అధిగమించిపోయింది. జనానికి కూడా అవినీతి అనేది అర్థమైపోయింది. కనీసం 10 సంవత్సరాలు కాదు, 1 సంవత్సరంలో 20 సంవత్సరాల కంటే చేసిన దానికంటే ఎక్కువ జనం అనుమతిస్తున్నారు. ఇప్పటికి కూడా రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర బోనస్ 500 ప్రకటించింది సార్ ప్రభుత్వం. మరి అది ఏ మేరకు రైతులకు లబ్ధి చేకూరుతుంది సార్? ఆ ప్రకటన అనేది పేరుకే ప్రకటించడు తప్ప ఆయన ఇచ్చింది లేదు, సచ్చింది లేదు. సన్న ఓట్లకు అనేది మళ్ళీ దాన్ని బోకర చేతలు చేసి దాన్ని ఒక వీలుగా దాన్ని పక్కవైపు పట్టించిండు, కానీ అది కూడా అందడం అయితే ఏం లేదు. సన్న వడ్లు అనేది పండించేటోడు ఏమున్నా ఆ రైతు ఇంట్లో వరకే పండించుకుంటాడు. 1 ఎకరమో 1/2 ఎకరమో పెట్టుకొని పండించుకుంటాడు, కానీ వాళ్ళకు లాభం పొందేది అయితే కాదు. సార్, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇక్కడ ఈ గ్రామానికి ఎన్ని డబుల్ బెడ్రూమ్లు ఇల్లు వచ్చినాయి? అలాగే ఎస్సీ బంధు కానీ దళిత బంధు కానీ ఏ విధంగా లబ్ధిదారులకు చేకూరింది సార్? లబ్ధిదారుల కంటే ఈ దళిత బంధు అనేది కొంతమందికి వచ్చింది. ఈ ఊళ్ళో కూడా స్టెప్ బై స్టెప్ ఇస్తానని చెప్పి కేసీఆర్ గారు చెప్పిండు. కొంతమందికి అయితే ఇచ్చిండు. అది వచ్చిన దానికి కొంతవరకే వచ్చింది, అందరికీ రాలేదు. స్టెప్ బై ఇస్తామనేది వచ్చింది కాబట్టి ప్రభుత్వం కూలిపోయింది కాబట్టి ఆ దళిత బంధు అనేది ఏ జనాల్లో కూడా ఇప్పుడు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి ఏది కూడా అమలు కావట్లేదు. దానికి జవాబే లేదు చెప్పడానికి కూడా. సార్, కాంగ్రెస్ ఆరోపిస్తున్న ప్రధానమైన ఆరోపణ సార్, బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిందని ఆరోపిస్తున్నారు సార్. అది ఎంతవరకు వాస్తవం సార్? అప్పుల కుప్ప అనేది ఏం చేయలేదు బీఆర్ఎస్. కనీసము రైతు బంధు అనేది రైతులకు, రైతు బీమా వచ్చింది, రైతు బంధు వచ్చింది. కేసీఆర్ ఎప్పుడైతే ప్రకటించిండో అదే వానకాలం రాగానే, వాషింగ్ పంట రాగానే కూడా ఎమ్మడే బ్యాంకులలో పడేది. ఆ డబ్బులు తెచ్చుకొని రైతులందరూ కూడా ఏమున్నా కూడా ఏది కూలీలకు మందు సంచులకు కూడా అత్యవసరానికి అక్కడ వచ్చిన మేలు కేసీఆర్ ఉన్నప్పుడు, కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత అన్నీ కూడా పోయినాయి. సంవత్సరానికే నేను చెప్తున్నా కదా, 10 సంవత్సరాల పాలన సంవత్సరంలో అయిపోయింది. ఆయన మొత్తం దిగజారిపోయిండు. రైతు బంధు 2 టన్నుల రైతు బంధు పోయింది, 3వ టన్నుకు దగ్గర వస్తుంది, రూపాయి కూడా లేదు. 2 లక్షల రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ కూడా 50% కూడా కాలేదు, 40% అయ్యింది, 60% మిగిలిపోయింది. అయినా దానికి జవాబు లేదు, రైతు బంధుకు జవాబు లేదు. సార్, వాళ్ళు కాంగ్రెస్ ఆరోపిస్తున్న ప్రధాన ఆరోపణ ఏంటి సార్? మీరు చేసిన అప్పులకు ఆ మిత్తికే సరిపోవట్లేదు, మేము చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఒక్కొక్కటిగా అమలు చేస్తాము, అవి కొంచెం టైం పడుతుంది, అయినా కూడా ప్రజలకు ఇచ్చిన ఏ వాగ్దానాన్ని నిర్వహిస్తున్నాడు సార్. మరి అది ఎంతవరకు వాస్తవం సార్? అది అప్పుల కుప్ప అయిందంటారా రాష్ట్రం? మా హరీష్ రావు చెప్తూనే ఉన్నాడు, మా కేటీఆర్ చెప్తూనే ఉన్నాడు, అప్పుల కుప్ప అయ్యింది, అప్పుల కుప్ప. మన అప్పు ఎంత అనేది వీళ్ళు అసెంబ్లీలో డీటెయిల్గా చూపిస్తూనే ఉన్నారు. సంవత్సరానికి వీళ్ళు ఎంత చేసిర్రు, ఇంకా 4 సంవత్సరాలకు ఎంత చేస్తారు అనేది కూడా క్లారిటీగా అర్థమవుతుంది ప్రభుత్వానికి. జనానికి మొత్తం పిల్లల కాడికి కూడా అర్థమైపోయింది సార్. మరి మీరు ఇన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరినాయి అంటున్నారు సార్. మరి గత బీఆర్ఎస్ హయాంలో ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి ఓడిపోవడానికి కారణం ఏమంటారు సార్? ఓడిపోవడానికి కారణం అంటే ఈయన పెట్టిన ఈ 2500 అనేది రైతు ఏది ఈ డబ్బులు 7500 ఇస్తా అనేది, రైతు బీమా 7500 ఇస్తా అనేది బూటక మాటలు చెప్పి ఈ జనము మహిళలు కూడా ఎక్కువ
దానికే కేర్లెస్ ఇచ్చి వాళ్ళకు ఓట్లు వేయడం తోటి అతికే మోసపోయి ఇవాళ జనం అంతా కూడా మోసాల పాలయ్యి అయ్యో అమ్మో అన్న కాడికి వచ్చింది. సార్ అద్భుతమైన పథకం అయినటువంటి బీఆర్ఎస్ మానస పుత్రిక అనేటువంటి మిషన్ భగీరథ, ఈ మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్ల నీళ్ళు అందుతున్నాయా సార్? నల్లలంటే ట్యాంకులకి ఎక్కిస్తున్నారు. ట్యాంకుల ద్వారానే గ్రామ పంచాయతీలలో ఆ ట్యాంకుల ద్వారానే కొన్ని వస్తున్నాయి. అవి కూడా అవి అందుతేనే ఇవాళ గ్రామ పంచాయతీలలో కొన్ని బోర్లు కూడా దానికి ఆన్ ఆఫ్ అయ్యి కొంచెం జరుగుతుంది, మేలు జరుగుతుంది. మీ ప్రభుత్వ హయాంలో ఈ గ్రామానికి ఏ విధమైన అభివృద్ధి జరిగింది? అభివృద్ధిని మరి అన్ని వాడలు సీసీ రోడ్ల నిర్మాణం కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, స్ట్రీట్ లైట్ల నిర్మాణం కానీ ఏ విధంగా జరిగింది సార్? మరి ఈ గ్రామంలో మా ఎల్లంబాయి గ్రామ పంచాయతీలు మాత్రం వెనుకకు ఇప్పుడు అదే మన కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే మంజూరు చేసిపోయినాయి అన్ని కూడా సీసీ రోడ్లు. మళ్ళీ వెనకసిరి పాలన వచ్చినాక అవే మంజూరుతోటే పాలన అయింది. కానీ ఈయన వచ్చినాక కొత్తగా చేసిన అభివృద్ధి మాత్రం ఏది కూడా లేదు. ఆ రోజు పకడ్బందీగా రాసిచ్చి చెప్పినాయే హామీలు ఇవాళ వాళ్ళే అదే రోడ్లు వేసి. సార్ బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా అంటే చెప్పుడు మాటలకు జనం వంగిపోయినారు, ఆగమైంది తప్ప వేరేది ఏం లేదు. బీఆర్ఎస్ ఉన్న పాలన అన్నిటి కూడా అభివృద్ధి చెందినరు, మహిళలు అభివృద్ధి చెందినరు, కాన్పుకు అభివృద్ధి చెందినరు, అన్నిట్లలో కూడా బాగా ఉన్నది. కానీ ఈ కాంగ్రెస్ చెప్పుకోవడం వరకే కానీ చేసిందైతే లేదు. ఈ సంవత్సరంలో 10 ఏళ్ల కంటే ఎక్కువ అన్యాయం జరిగింది అనేది. ఇప్పుడు ఇంకా 4 సంవత్సరాలు ఇంకేం చేస్తాడు? ఏది కూడా చేయలేడు. ఈయన చేస్తాడా చేయడా ఇంకా ఏమవుతుందో, ప్రభుత్వం ఏం మారుతుందో కూడా జనాభా మాత్రం అవకతవకలు చాలా అన్యాయంగానే జరుగుతుంది. సార్ మేము అక్కడక్కడ ప్రజలని వాయి తీసుకున్నాం సార్. ఆ ప్రజల్లో రైతులు ప్రధానమైన డిమాండ్ ఏంటంటే మాకు రైతు బంధువు రావట్లేదు, పడట్లేదు, ఇబ్బంది అవుతుంది, మాకు పంటలు సాగు చేసుకోవడానికి పెట్టుబడి సాయం లేదు. అదేవిధంగా రైతు రుణమాఫీ కూడా పూర్తి కాలేదు. మరి మీ ప్రతిపక్షాన ఏ విధమైన కార్యాచరణ ఉంది సార్? ప్రతిపక్షాన అనేది ఏం లేదు. 7,500 ఇస్తానని చెప్పిండు, 15,000 అన్నాడు. సంవత్సరానికి 2 పంటలకు 15,000 అని చెప్పిండు. 15,000 మొన్న పక్కడనే ఏమి ఇచ్చిండు? 12,000 కాడికి తెచ్చిండు. మళ్ళీ ఇంట్లో కూడా 3,000 రూపాయలు దిగగొట్టిండు. ఇప్పుడే ఆయన ఈయన వేయలేదు, ఈయనప్పుడే మళ్ళీ 3,000 దిగగొట్టి ఎంకపాట్ల పడుతున్నాడు. ఇంకా జరుపుకుంటా పక్క డోలు కూడా పోతున్నారు తప్ప వీళ్ళు ఈ జనానికి అన్యాయమే చేస్తున్నారు. కానీ న్యాయం చేసే పాలన మాత్రం వీళ్ళకు బలం సరిపోతలేదు, చేయలేరు అనేది మాత్రం జనం స్పష్టంగా అర్థమైపోయింది. త్వరలో స్థానిక సంస్థల ఎలక్షన్ రాబోతుంది సార్. ఎలక్షన్ అంటే మద్యం డబ్బు ఏర్లై పారుతుంది సార్. అలాగే యువత కూడా డ్రగ్స్ బానిస అవుతుంది సార్. వీటి నిర్మూలనకు మీరు ఒక బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులుగా ఏ విధమైన ఓటర్లకు సూచన చేస్తారు సార్? సూచన ఏం లేదు. ఏ ప్రభుత్వం ఏం చేసింది, గత ప్రభుత్వం ఏం చేసింది మనం చూస్తూనే ఉన్నాం, చేసినాం. కాబట్టి ఈ రోజులల్లా జనానికి మొత్తం కేసీఆర్ రావాలి, కేటీఆర్ఏ కావాలనే కోరిక తప్ప ఇంకోటి ఏ ముసలామె కూడా, ఏ ముసలాయన చిన్నపిల్లల కాడికి వెళ్ళి కూడా కేసీఆర్ ప్రభుత్వం రావాలనేది మాత్రం 90% కాదు, 100 అదే కావాలనే కోరికలు అయితే జనానికి. మీరు గ్రామశాఖ బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడిగా ఉన్నారు సార్. మీరు ఈ ఓటర్లకు, ఈ గ్రామానికి ఏ విధమైన అభివృద్ధి జరగాలంటే రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లో ఎటువంటి వ్యక్తిని ఎన్నుకోవాలని మీరు ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు సార్? ఎటువంటి గ్రామంలో పని చేసే వ్యక్తే కావాలి. గ్రామంలో ఉండి అందరికీ అవగాహన మంచిగా పొందిన వ్యక్తి ఉంటేనే గ్రామం అభివృద్ధి పొందుతుంది. కాబట్టి గ్రామంలో సూచనలు వెరిఫై చేసుకున్న తర్వాతనే గ్రామంలో సర్పంచ్కి, ఎంపీటీసీకి అయినా పెట్టి వాళ్ళనే గెలిపేయగలరు సార్. మీకు అధిష్టానం మరొకసారి అవకాశం ఇస్తే మీరు మీ గ్రామానికి ఏ విధమైన అభివృద్ధిని కొనసాగిస్తారు సార్? మీరు అవకాశం ఇస్తే మా గ్రామాన్ని అవలీలగా మంచిగానే పాలించాలనే ఆలోచనతోటి జనానికి కూడా అన్ని వచ్చిన ఫండ్ కానీ ఏది కానీ గరీబుల్లోకి ఎట్లియాలి, మంచోళ్ళకి ఎట్లియాలి అనేదే సూచన చేసి దాన్ని అవగాహన చేసుకొని దాన్ని జనానికి పంచోడు చేయగలుగుతుందని మేము మనవి చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్. కెమెరామెన్ రవితో తెలుగు టీవీ దామోదర్.